వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో కొన్ని ప్రాంతాల్లో జనాభా మార్పులకు చొరబాట్లే కారణమన్న అమిత్ షా. కొన్ని పార్టీలు చొరబాటుదారులకు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని ఆరోపణ. రాజస్థానీ దీపావళి మిలన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేఖా గుప్తా గ్రీన్ క్రాకర్ల వాడకాన్ని అనుమతించాలని కోర్టును విజ్ఞప్తి చేసినట్లు వెల్లడి. ఇందిరాగాంధీ చేసిన పొరపాటు అదే. ఆపరేషన్ బ్లూ స్టార్ పై చిదంబరం సంచలన వ్యాఖ్యలు. రాహుల్ కు పట్టిన గతే తేజస్వికి కూడా పడుతుంది. తేజస్వి ఓటమి ఖాయమన్న ప్రశాంత్ కిషోర్. వి హబ్, ఏఐ హబ్, టీ స్క్వేర్ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్ష. టీ స్క్వేర్ ను అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఆకర్షించే ఐకానిక్ బిల్డింగ్ లా నిర్మించాలని ఆదేశం. విశాఖకు మరో ప్రతిష్టాత్మక సంస్థ రాక. మంత్రి లోకేష్ చేతుల మీదుగా శంకుస్థాపన. కోయంబత్తూరులో ఎఫ్ఎంఏ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన కేటీఆర్. అవకాశాల కోసం ఎదురు చూడకుండా మీరే సృష్టించుకోవాలని యువతకు పిలుపు. ఏపీ నకిలీ మద్యం కేసులో వాస్తవాలను, కమిషన్లను సిబిఐ బయటకు తీయాలి. మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్. నూట 6 సార్లు సవరించిన రాజ్యాంగం పవిత్ర గ్రంథమిలా అవుతుంది అంటూ నిలదీసిన మాజీ సిబిఐ చీఫ్. హిందువులపై రాజ్యాంగపరంగా వివక్ష ఉందని ఆరోపణ. అక్రమ సంపాదన కోసం అక్రమ మద్యాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతుంది. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం. హైప్ పెంచుతున్న మాస్టర్ మహేంద్రన్ వాసుదేవ సుతం టీజర్. వైకుంఠ్ బోన్ డైరెక్టర్ చేస్తున్న సినిమా టీజర్ ను లాంచ్ చేసిన టాలీవుడ్ యాక్టర్ సత్యదేవ్. భారత్ విండీస్ రెండో టెస్ట్ క్లీన్ స్వీప్ దిశగా టీమిండియా. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 8 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసిన వెస్టిండీస్. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశంలోని కొన్ని ప్రాంతాలలో ముస్లిం జనాభా అసాధారణంగా పెరగటానికి అక్రమ చొరబాట్లే ప్రధాన కారణమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం రాజకీయ సమస్య కాదని, దేశ భద్రతకు, ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా పరిణమించిందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దైనిక్ జాగరణ్ మాజీ సంపాదకుడు నరేంద్ర మోహన్ స్మారకోపన్యాసంలో అమిత్ షా ఈ మేరకు మాట్లాడారు. కొన్ని రాష్ట్రాలలో జనాభా లెక్కలను ఉటంకిస్తూ అమిత్ షా తన వాదనను వినిపించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అసోంలో ముస్లిం జనాభా 10 ఏళ్లలో 29.6% పెరిగిందని, చొరబాట్లు లేకుండా ఈ స్థాయిలో వృద్ధి అసాధ్యమని స్పష్టం చేశారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాల్లో ముస్లిం జనాభా వృద్ధి రేటు 40% వరకు, సరిహద్దు ప్రాంతాల్లో ఏకంగా 70% వరకు ఉందని తెలిపారు. ఇవన్నీ గతంలో జరిగిన చొరబాట్లకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తున్నాయని అమిత్ షా తీవ్రంగా ఆరోపించారు. मित्रों, जब घुसपैठिए मतदाता सूची में होते हैं तो वो हमारे देश की राजनीतिक निर्णय प्रक्रिया के हिस्सेदार होते हैं।
मैं देश के सभी नागरिकों को पूछना चाहता हूं इस मंच के माध्यम से, देश का प्रधानमंत्री कौन है वो तय करने का अधिकार देश के नागरिक के अलावे किसी को मिलना चाहिए क्या? राज्य का मुख्यमंत्री कौन होगा इसका अधिकार देश के नागरिकों के अलावे किसी को मिलना चाहिए क्या? तो किसकी वकीलात कर रहे हैं? देश की जनता ने उनको पूछना चाहिए। जब आप घुसपैठिए को बचाने का काम कर रहे हो, हमारे लोकतंत्र को, हमारे पवित्र संविधान की स्पिरिट को दूषित कर रहे हो। నేతాజీ సుభాష్ ప్లేస్ మెట్రో స్టేషన్ సమీపంలోని డీడీఏ గ్రౌండ్ లో జరిగిన రాజస్థానీ దీపావళి మిలన్ కార్యక్రమంలో సీఎం రేఖా గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ పటాకుల వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, తాము కోర్టును ఆశ్రయించి పరిమిత కాల పరిమితిలోపు గ్రీన్ క్రాకర్ల వాడకాన్ని అనుమతించాలని అభ్యర్థించామని తెలిపారు. వేలాది మంది హిందువులు మరియు లక్షలాది మంది ప్రజలు జరుపుకునే పండుగ అయినందున కొద్దిపాటి అనుమతి ఇవ్వాలని, పండుగ సంబంధిత కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. बहुत ढेर सारी बधाई, शुभकामनाएं। राजस्थान रत्नाकर वर्षों से इसी जगह पर ये दिवाली का भव्य मिलन का कार्यक्रम करता है और बहुत ही आनंद के साथ हमारे इस पूरे क्षेत्र के और आसपास पूरी दिल्ली के लोग यहाँ आते हैं, खूब आनंद उत्सव मनाते हैं। बहनें शॉपिंग करती है, बच्चे झूले झूलते हैं, चाट पकौड़ी होती है और ये लोग अपनी नेतागिरी करते हैं। मतलब लोगों की भाषा में यही बोलते हैं, भाई साहब आप थोड़ी ना करते हैं, आप तो दिवाली मिलन कर रहे हैं। दिवाली मिलन में ये पटका बनाना, ये करना और स्वागत करना, बहन को बुलाना, बहन को पूछना कि चाट पकौड़ी खाओगी ना। मुझे ध्यान है कि जब भी मैं इस मेले में आती थी वो अक्सर होली का व्रत उसी दिन होता था। इस बार पहले हो गया आपका मेला, नहीं तो होली और राजस्थान रत्नाकर का मेला एक ही दिन होता था और हम कहते थे बस आज ही रखना था भाई साहब। पर बहुत ही आनंद आता है, एक परिवार के जैसा पूरा ये हमारा राजस्थान रत्नाकर का ग्रुप है। वर्षों से आप सब लोग बड़ी शिद्दत के साथ न केवल इस तरह के सांस्कृतिक और पारंपरिक कार्यक्रम करते हैं, बल्कि समाज के लिए अनेकों ऐसे प्रोजेक्ट उठाते हैं जिससे लोगों का भला हो सके, समाज का भला हो सके। मैं सच में आप सभी को बहुत ढेर सारी बधाई देती हूँ, शुभकामनाएं देती हूँ। जो आपने 1984 నాటి ఆపరేషన్ బ్లూ స్టార్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్లోని స్వర్ణ దేవాలయాన్ని ఉగ్రవాదుల నుంచి విడిపించేందుకు సైన్యాన్ని ఉపయోగించడం ఒక తప్పుడు మార్గం అని ఆయన అభివర్ణించారు. ఆ పొరపాటుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ తన ప్రాణాలతో మూల్యం చెల్లించుకున్నారని వ్యాఖ్యానించారు. కసౌలీలో జరిగిన ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొన్న చిదంబరం ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. సైనిక అధికారుల పట్ల నాకు ఎలాంటి అగౌరవం లేదు, కానీ స్వర్ణ దేవాలయాన్ని స్వాధీనం చేసుకోవటానికి అదే సరైన పద్ధతి కాదు. కొన్నేళ్ల తర్వాత సైన్యాన్ని దూరంగా ఉంచి సరైన పద్ధతిలో ఎలా చేయాలో మేము చూపించాం. బ్లూ స్టార్ ఒక తప్పుడు విధానం. ఆ తప్పు వల్లే ఇందిరాగాంధీ తన జీవితాన్ని కోల్పోయారని నేను అంగీకరిస్తున్నాను అని చిదంబరం స్పష్టం చేశారు. అయితే ఆ నిర్ణయం కేవలం ఇందిరాగాంధీ ఒక్కరిదే కాదని సైన్యం, పోలీసులు, నిఘా వర్గాలు, సివిల్ సర్వీస్ అధికారులందరి సమిష్ట నిర్ణయమని ఆయన వివరించారు. ప్రస్తుత పంజాబ్ పరిస్థితిపై కూడా చిదంబరం స్పందించారు. పంజాబ్లో ఖలిస్తాన్ లేదా ప్రత్యేక దేశం కోసం డిమాండ్లు దాదాపుగా కనుమరుగయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆర్థిక సమస్య దుస్థితి అని పేర్కొన్నారు. No disrespect to any service officers, military officers here, but that was a wrong way to retrieve the Golden Temple. Few years later, I think 3-4 years later, we showed the right way to retrieve the Golden Temple by keeping out the army. You're talking about Black Thunder, the Yes. second But operation? I think you have... I've delved into that also, but you before... have dealt with very sketchily and in passing. I don't think you did justice to Black Thunder. And No, I was there. I covered every minute of it. but I have, in fact... book contains only say There's one chapter 2-3 on Punjab, pages. yes.
So there was a way to retrieve and capture all the militants, but the Blue Star was the wrong way. And I agree, Mrs. Gandhi paid with her life for that mistake. But that mistake, and how is that mistake was a cumulative decision of the army, the police, the intelligence, and the civil service. You can't blame it only on Mrs. Gandhi, would you? Well, she was the Prime Minister. I don't think anybody else could have signed off on that mission. Again, I beg to differ with you, Mr. Chidambaram. 2019లో కాంగ్రెస్ కంచుకోట అమేథీలో రాహుల్ గాంధీకి ఎదురైన పరాభవం అలాంటిదే రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్కు కూడా తప్పదని జన్ సూరజ్ పార్టీ అధినేత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తేజస్వి ప్రాతినిధ్యం వహిస్తున్న రఘేపూర్ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో ఆయన అడ్రస్ లేకుండా గల్లంతు కావటం ఖాయమని జోసెం చెప్పారు. పాట్నాలోని రఘేపూర్లో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్కు 15 ఏళ్లుగా కంచుకోటగా ఉన్న అమేథీలో రాహుల్ గాంధీ బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో అవమానకర రీతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఆర్జేడీకి తేజస్వి యాదవ్కు కూడా అదే గతి పడుతుంది అని స్పష్టం చేశారు. రఘేపూర్ నియోజకవర్గం దశాబ్దాలుగా లాలూ కుటుంబ ఆధిపత్యంలో ఉందని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. ఇన్నేళ్లుగా ఒకే కుటుంబం పాలిస్తున్న ఈ ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా వంశపారంపర్య పాలనకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. राघोपुर जा रहे हैं, वहां पर जितने साथियों ने, जितने कार्यकर्ताओं ने, जनसुराज के परिवार के सदस्यों ने राजद के वहां पर जो उनका आधिपत्य है उसके खिलाफ जनसुराज की बात को घर घर पहुंचाया है. उनके साथ जाकर बैठेंगे, कुछ लोगों से मुलाकात करेंगे, उनके साथ बैठकर उनकी जो भावना है उसको समझने का प्रयास करेंगे, ताकि कल जब केंद्रीय कमेटी की बैठक हो तो उसमें उनकी बात को शामिल किया जाए और कल उस पर जैसे बाकी सीट पर निर्णय होगा वैसे राघोपुर पर भी होगा. इसलिए आज मैं खुद से जा रहा हूं, राघोपुर दिन भर रहूंगा और ये समझने का प्रयास करूंगा कि वहां पर क्या कुछ करना चाहिए, कौन सबसे बेहतर व्यक्ति है जो चुनाव लड़ने के लिए माकूल पार्टी जिसको समझती है उसका नाम कल के लिए रिकमेंड किया जाएगा. ऐलान तो भैया पार्टी करती है, पार्टी टिकट का ऐलान तो मैं नहीं करता हूँ. पार्टी रहा तो क्या आप चुनाव लड़ेंगे वहाँ से? वहाँ के लोग जो तय करेंगे वो किया जाएगा. 2 जगह चुनाव लड़ने की बात कर रहे हैं मेरे भाई, अगर हम हमारे लड़ने की बात सुन के तेजस्वी यादव को राघोपुर छोड़ के भाग जाना है. मेरे आईडी में कुछ 2 जगह से तो उनको लड़ना ही पड़ेगा. खाली ये चर्चा चल रही है कि प्रशांत किशोर जनसुराज वहाँ लड़ने आ रहा है तो तेजस्वी यादव दूसरी सीट खोज रहे हैं. उनका भी हालत वही होगा जो राहुल गांधी का अमेठी में हुआ. छोड़कर गए वायनाड तो अमेठी से ही हार गए. इसलिए मेरे भाई आज जा रहे हैं, अभी चर्चा शुरू हो रही है, अभी तो चुनाव अब शुरू हो रहा है. घबराइए नहीं, आगे आगे देखिए क्या होता है. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ స్క్వేర్ ను అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఆకర్షించేలా ఐకానిక్ బిల్డింగ్ లా నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని ఐటీ ప్రాంతమైన రాయదుర్గంలో అత్యంత ఆకర్షణీయంగా దీని నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ కు కొత్త పబ్లిక్ డెస్టినేషన్ గా నిలవాలన్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని డిజైన్లను అధికారులు సీఎంకు చూపించగా వాటికంటే మెరుగైనదిగా రాబోయే డిజిటల్ యుగానికి అన్ని సౌకర్యాలు కలిగి ఉండేలా సృజనాత్మకత డిజైన్తో తీర్చిదిద్దాలని సూచించారు. ఐసీసీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వి హబ్, ఏఐ హబ్, టీ స్క్వేర్ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీ స్క్వేర్ ను ఎంటర్టైన్మెంట్, టూరిజం, ఫుడ్, బిజినెస్ల కలయికగా అద్భుతమైన మాల్ కాంప్లెక్స్ గా రూపుదిద్దాలన్నారు. ఈ మాల్ 24 గంటలు అందుబాటులో ఉండే ప్రదేశంగా మారాలన్నారు. పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ డిజిటల్ డిస్ప్లేస్లు, ప్రకాశవంతమైన లైటింగ్లతో ఈ ప్రాంతాన్ని మిరుమిట్లు గొలిపే చైతన్యవంతమైన వేదికగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. నిర్మాణ పనులు నవంబర్ నెలాఖరుకల్లా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. దానికోసం అవసరమైన జైకా ఫండింగ్ త్వరగా పొందేలా సమన్వయం చేయాలని సూచించారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలైన యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా టీ స్క్వేర్ ప్రాజెక్టులో భాగమయ్యే ప్రణాళిక రూపొందించాలన్నారు. వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా పార్కింగ్ సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా డిజైన్లో పొందుపరచాలని సూచించారు.
విశాఖకు మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ తరలివచ్చింది. దేశ కృత్రిమ మేధా సాధికారత దిశగా విశాఖలో మొదటి AI ఎడ్జ్ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. భీమిలి నియోజకవర్గం రుషికొండ మధురవాడ ఐటీ పార్కులోని హిల్ నెంబర్ 3లో సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ ఏర్పాటు చేయబోయే 50 మెగావాట్ల AI ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. వేద మంత్రోచ్చరణల మధ్య AI ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్తో పాటు రుషికొండలో ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకాలను ఆవిష్కరించారు. AI ఆధారిత డేటా సెంటర్ రాకతో భారతదేశ తదుపరి గ్లోబల్ డిజిటల్ గేట్ వేగా విశాఖ రూపుదిద్దుకుంటుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. సముద్రపు కేబుల్ కనెక్టివిటీ AI మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని చెప్పారు. ఆ ఫెయిల్యూర్ ఎట్లా నేర్చుకోవాలి, ఎలా విశాఖపట్నాన్ని ఒక GCC క్యాపిటల్ గా తయారు చేయాలి అని పదే పదే మేము కూడా చర్చిస్తాం జరుగుతుంది. ఇప్పుడు తొలి అడుగు వేసాం, ఇంకా చాలా పనులు ఉన్నాయి. మేము అదే అనుకున్నాం, విశాఖపట్నానికి కనీసం 5 లక్షల IT ఉద్యోగాలు 5 సంవత్సరాలు తీసుకురావాలని. కానీ ఉద్యోగాలే మాత్రమే కాదు, మొత్తం ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడే రాజుగారు చెప్పినట్లు హోటల్స్ రావాలి, కన్వెన్షన్ సెంటర్స్ రావాలి, కొత్త ఎయిర్పోర్ట్ ఎటుగో వచ్చే సంవత్సరం కూడా ప్రారంభిస్తున్నాం. సో ఈ మొత్తం ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలి, వైబ్రెన్సీ తీసుకొచ్చేదానికి విశాఖపట్నానికి. ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. మన కేబినెట్ మీటింగ్ లో కూడా సిఫీది నా ముందల కేబినెట్ లో క్లియర్ అయింది, మన గూగుల్ది క్లియర్ అయినప్పుడు కూడా క్లియర్ మ్యాండేట్ కేబినెట్ మాకు ఇచ్చారు, ప్రత్యేక నాకు బాధ్యత ఇచ్చారు. మొత్తం రీజియన్ డెవలప్మెంట్ మీరు ప్లాన్ చేయాలి, ఎకోసిస్టమ్ హార్డ్ అండ్ సాఫ్ట్ ఎకోసిస్టమ్ మీరు ఏర్పాటు చేయాలి. అప్పుడే ఉద్యోగాలు వెతికేవారుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారిగా నేటి యువత ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కోయంబత్తూరులో జరిగిన 10వ FMAE నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ 2025కి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ అవకాశాల కోసం ఎదురు చూడకుండా మీరే సృష్టించుకోవాలని పిలుపునిచ్చారు. పెద్ద కలలు కనడం ప్రారంభించిన తర్వాత మీ సొంత సామర్థ్యాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన ప్రయాణాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఒకప్పుడు రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని చాలా మంది సందేహించారని, అలాంటి రాష్ట్రాన్ని సాధించామని పేర్కొన్నారు. 11 సంవత్సరాల తర్వాత ఎన్నో రంగాల్లో దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలబడిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధించిన ప్రగతి విశ్వాసానికి, పట్టుదలకు, దార్శనికతకు నిదర్శనమని అన్నారు. మీరు ఇతరులు అనుకున్న దానికంటే చాలా తెలివైన వారని, బాధ్యత కలిగిన వారని జెన్జెడ్ను ఉద్దేశించి అన్నారు. భారతదేశాన్ని ముందుకు నడిపించేది మీరేనని వ్యాఖ్యానించారు. One of the proudest achievements during my term as a minister in Telangana was creation of these innovation ecosystems and letting them work in synergy with each other. T-Hub, which is the world's largest technology incubator, nurtures startups and ideas. And T-Works, which is India's largest prototyping facility, allows engineers, allows hobbyists, allows enthusiasts like transform these ideas into that incubation and prototyping be just a heartbeat apart. Let me also share with you that we have the world's largest innovation campus in Hyderabad, Telangana. It just takes you enough and same amount of time to sip a cup of tea for an idea to walk from T-Hub to T-Works. Let me also share with you that I'm personally a huge fan of motorsports and motor racing particularly. One of the biggest pushes during my tenure as a minister was to bring Formula E race to India. And I take a great deal of pride in saying that India's very first Formula E race happened in Hyderabad in 2023 on the streets of Hyderabad in February. More than 35,000 people showed up. ఏపీ నకిలీ మద్యం కేసులో వాస్తవాలను, కమిషన్లను సిబిఐ బయటకు తీయాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. ఏపీలో ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అమ్మడమే అంటూ ఎద్దేవా చేశారు. నకిలీ మద్యం మీద సమాధానం చెప్పలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఆడవారి పుట్టుకనే చంద్రబాబు అపహాస్యం చేశారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈ విషయమై మాజీ మంత్రి ఆర్కే రోజా నగరిలో మీడియాతో మాట్లాడుతూ
ప్రజలకు మద్యాన్ని దూరం చేసి ప్రజల ఆరోగ్యాన్ని వైఎస్ జగన్ కాపాడారు. ఏపీలో 43,000 బెల్ట్ షాపులు తొలగించారు. మద్యం దుకాణాలను మూసివేశారు. కానీ టీడీపీ నాయకులు మాత్రం డెకాయిట్లు, బందిపోట్ల కన్నా ఎక్కువగా ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఈ మొలకల చెరువులో బయటపడ్డ కల్తీ మద్యం స్కామ్ చూస్తే ఈ టీడీపీ నాయకులు అనేవాళ్ళు డెకాయిట్ల కన్నా, బందిపోట్ల కన్నా ఎంత ఘోరంగా తయారయ్యారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టే దమ్ము లేక ఈవీఎంలను మేనేజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మంచి సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా సూపర్ 6 ఇస్తాము, ఇద్దరుంటే ఇద్దరికి, నలుగురుంటే నలుగురికి అని ఏ విధంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది ప్రజలకి మంచి చేయడానికి కాదు, ప్రజల్ని పీల్చి పిప్పి చేయడానికి అనేది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరొకసారి నిరూపిస్తున్నారు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఒక్కటే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేవారు ఎప్పటికీ మారడు. ఆ రోజు ఎన్టీఆర్ తీసుకొచ్చిన మంచి సంక్షేమ పథకాల్ని, మంచి చారిత్రాత్మకమైన నిర్ణయాలను ఎలా తొంగలో దొక్కాడో మీ అందరూ గమనించారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, చారిత్రాత్మకమైన అనేక నిర్ణయాల్ని ఎలా తుంగలో దొక్కాడో మీరు చూశారు. ఈ రోజు మళ్ళీ ఒక్క అవకాశం ఇవ్వమని ఏడ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమాన్ని, అభివృద్ధిని ఎలా తుంగలో దొక్కుతూ ఈ రాష్ట్ర ప్రజలకి నరకాన్ని చూపిస్తున్నారో మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏలో ఉన్నామంటారు. ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. మామూలుగా ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అడ్మినిస్ట్రేషన్, నారా వారి దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్. ప్రజల్ని దోచుకోవడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికే ఈ నారా వారి కూటమి ఏ విధంగా పనిచేస్తుందో మనం అందరం కూడా ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఈరోజు ఈ కల్తీ సారాన్ని తయారు చేసేది ఎవరు? దీన్ని బెల్ట్ షాపులు, బార్లు, పర్మిట్ల రూమ్ ద్వారా ప్రజల వద్దకు చేరుస్తుంది ఎవరు? దీనివల్ల ప్రజల ప్రాణాలు తీస్తుంది ఎవరు అంటే పై నుంచి కింద వరకు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అనేది స్పష్టంగా మనకు ఈరోజు సాక్ష్యాధారాలతో కూడా దొరికిపోయింది. ఎందుకంటే ఈరోజు ఏ జిల్లాలో చూసినా మన మొలకల్ల చెరువు నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటి వరకు మీరు చూస్తే ఫ్యాక్టరీలు ఏ విధంగా పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ సపోర్ట్ లేకుండానే ఫ్యాక్టరీలు పుట్టుకొస్తాయా? ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే రాత్రికి రాత్రి కట్టే పరిస్థితి కాదు. భారత రాజ్యాంగం పవిత్ర గ్రంథమేమీ కాదని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అదే పవిత్ర గ్రంథమైతే దానికి ఇప్పటి వరకు 106 సార్లు సవరణలు ఎందుకు చేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు. రామాయణం, భారతం, భగవద్గీత వంటి గ్రంథాలకు ఎటువంటి సవరణలు జరగలేదని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్లో ఫిలిం నగర్ క్లబ్లో పాత్రికేయులు, మేధావులతో నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హిందువుల సమాన హక్కుల నిరాకరణ, రాజ్యాంగ వివక్ష అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో ఇతర మతాల వారు సురక్షితంగా జీవించగలుగుతున్నారని, కానీ ఎక్కడైతే హిందువులు మైనారిటీలుగా ఉన్నారో అక్కడ వారి మనుగడే ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాశ్మీర్ అంశాన్ని ఆయన ఉదాహరణగా చూపారు. లౌకికవాదం గురించి చెప్పే రాజ్యాంగం కాశ్మీర్లో హిందువులపై జరిగిన మారణ హోమాన్ని ఎందుకు ఆపలేకపోయిందని ఆయన నిలదీశారు. హిందువులకు సమాన మతాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయం. అయితే అధికరణం అంటే ఇంగ్లీష్ లో ఆర్టికల్. కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఆర్టికల్, ఇట్ హ్యాస్ 395 ఆర్టికల్స్ అండ్ లేటర్ ఆన్ చాలా ఆర్టికల్స్ కూడా యాడ్ చేయబడింది. మొట్టమొదటి 1950లో అది 8 షెడ్యూల్స్ కూడా 9 ఆర్టికల్స్ తోని రాజ్యాంగం చేశారు. మనకి ఇక్కడ విషయం ఏంటంటే మా సమాన మతాల గురించి మాట్లాడినప్పుడు అధికరణం 21. అందులో ఈ తెలుగులో ప్రభుత్వం ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం అన్ని రాజ్యాంగాన్ని అన్ని భాషలకు అనువదించింది. కానీ అది మీరు చూస్తే మీకు అర్థమే కాదు. ఇంకా తెలుగు భాష అంత దరిద్రంగా ఉంది. అది అనుకరణ చేశారు కానీ దాన్ని అనువదించలేదు. ఇట్లా ప్రతి భాషలో కూడా ఇలానే ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ చూస్తే అర్థమవుతుందేమో చూడండి.
సో సో ఈ చెప్పేది ఏంటంటే ప్రతి వాడికి ఈ దేశంలో రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేట్ రిలీజియన్, అంటే ఆచరించడానికి, తర్వాత ప్రచారం చేసుకోవడానికి, మన మత ప్రచారము మత ఆచరణ చేసుకోవడానికి హక్కులు ఇవ్వబడుతున్నాయి అని ఆర్టికల్ 21-25 చెప్తుంది 25. అయితే ఇందులో 3 భాగాలు ఉన్నాయి. మీరు అక్కడ చూస్తే ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేట్. ఈ 3 విషయాల మీద నేను కొంచెం విశ్లేషిస్తాను. ఫస్ట్ ఈజ్ ప్రొఫెస్, అంటే హిందువులుగా జీవించే హక్కు ఉందా ఈ భారతదేశంలో? హిందువులుగా జీవించే హక్కు ఉందా లేదా? ఎక్కడైతే హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉంటారో, మెజారిటీగా ఉంటారో అక్కడ సమస్య లేదు. కానీ సమస్య ఎక్కడ వస్తుంది? ఎక్కడైతే హిందువులు అల్పసంఖ్యాకులు అవుతారో, ఎక్కడైతే హిందువులు మైనారిటీలు అవుతారో అక్కడ ఉందా లేదా అనేది దట్ ఈస్ ద లిట్మస్ టెస్ట్. ఇప్పుడు మన ఉదాహరణకి హిందువులు మెజారిటీ ఉన్న దగ్గర క్రిస్టియన్లు ఉండగలుగుతున్నారా, ముస్లింలు ఉండగలుగుతున్నారా అనేది లిట్మస్ టెస్ట్. అలాగే ముస్లింలు అధిక మెజారిటీగా ఉన్న దగ్గర, లేకపోతే క్రైస్తవులు మెజారిటీగా ఉన్న దగ్గర హిందువులు ఉండగలుగుతున్నారా అనేది కూడా లిట్మస్ టెస్ట్. సో ఈ టెస్ట్ ప్రకారం కాశ్మీర్ లో మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు కాశ్మీర్ లో 21% హిందువులు ఉన్నారు, అంటే కాశ్మీర్ వ్యాలీ. ఈనాడు 21 మంది కూడా లేరు, ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. అక్కడ కాశ్మీర్ వ్యాలీలో ఒక్క హిందూ అనేవాడు కూడా లేడు. 1990 ఆ తర్వాత మళ్ళీ కొన్ని రెండో ఫేజ్ లో మొత్తము హిందువులందరినీ తరిమేశారు. మారణ హోమం లాగా జరిగింది. అక్రమ సంపాదన కోసం అక్రమ మద్యాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజల ప్రాణాలతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం చెలగాటాలు ఆడుతుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ టెక్నాలజీ అనుభవం అని చెప్పే సీఎం చంద్రబాబు జిల్లాలోని నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయని దుయ్యబట్టారు. చెలగాటమాడడం, ఒక పక్క వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడడం, అంటే మీ అక్రమ సంపాదన కోసం అక్రమ మద్యాన్ని ప్రవేశపెట్టి పేదల ప్రజలతో చెలగాటమాడేటువంటి హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారనేటువంటిది ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ ఒక కుటీర పరిశ్రమలాగా నకిలీ ఈ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి మొత్తం ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలు హరించేస్తున్నా దాన్ని పట్టించుకోకుండా ప్రజలు ఒక పక్క చనిపోతున్నా, కుటుంబాలు గోడుగోడుమంటున్నా, ఈరోజు మా కోట్లాది రూపాయల సంపాదనే మాకు ముఖ్యం ఉన్నట్టుగా ఈ మాఫియా వ్యవహరిస్తున్నటువంటి తీరు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇది ఎక్కడో జరగలేదు, మారుమూల ప్రాంతంలోనో ఎక్కడో జరగలేదు. సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు జిల్లాలో జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తాడు? ఎక్కడ చీమ చిట్టుక్కుమన్నా, ఆంధ్ర రాష్ట్రం వదిలేయండి, ఈ భారతదేశంలో ఎక్కడ చీమ చిట్టుక్కుమన్నా సరే నా చెవిలో వినిపిస్తుంది అని చెప్తాడు. అంత టెక్నాలజీ ఉన్నటువంటి వాడు, అంత విజనరీ ఉన్నటువంటి వాడు, అంత అనుభవం ఉన్నటువంటి వాడు సొంత జిల్లాలో, చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకలపల్లి దగ్గర మొలకల చెరువులో ఈ దారుణమైనటువంటి మాఫియా బరి తెగించి అక్కడ మొత్తం అనేక రకాలైనటువంటి మద్యాల, నకిలీ మద్యాలు తయారు చేస్తుంటే ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు ఆ భాగవతం బయటపడిన తర్వాత దీనిని ఒక్కొక్కటిగా ఈరోజు ఒకసారి చూస్తే మొదట తంబళ్లపల్లిలో ఒక ఫ్యాక్టరీ బయటపడింది, నకిలీ ఫ్యాక్టరీ. ఆ తర్వాత చూస్తే బెజవాడలో కొన్ని దగ్గరలో వాళ్ళ రైడ్లలో ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి రైడ్లు వెలుగు చూశాయి. వీటన్నిటిని ఒకసారి పేర్చి చూస్తే ఈ మాఫియా ఎంత విస్తరించింది, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో పాటు పొరుగున ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా వ్యాప్తి చెందింది అనేటువంటిది ఈరోజు మనం చూస్తే సరిపోతుంది. దేవి సినిమాతో చైల్డ్ యాక్టర్ గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు మాస్టర్ మహేంద్రన్. ఈ టాలెంటెడ్ యాక్టర్ హీరోగా నటిస్తున్న చిత్రం వసుదేవసుతం. వైకుంఠ బోను డైరెక్టర్ చేస్తున్నారు. టాలీవుడ్ యాక్టర్ సత్యదేవ్ ఈ మూవీ టీజర్ ను లాంచ్ చేశాడు. ఈ కథ ధర్మానికి అడ్డొస్తే మేనమామ అయిన, లక్షల బంధుగణమైన, ఎదురుగా కోట్ల సాయుధులే ఉన్న, ధర్మహింస తదైవచ అన్న శ్రీకృష్ణుడిచే కాదు,
ధర్మాన్ని కాపాడేందుకు ఎంతటి మారణ హోమానికైనా ఎదురెళ్లే యువకుడిది అంటూ సాగుతున్న డైలాగ్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. గుడి గుప్త నిధి చుట్టూ తిరిగే సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సినిమా సాగుతున్నట్టు టీజర్ తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, జాన్ విజయ్, మీమ్ గోపి, తులసి, టార్జన్, రామరాజు, భద్రం, జబర్దస్త్ రాంప్రసాద్, శివనారాయణ, దువ్వాసి మోహన్, సమేత బజాజ్, అంబికావాణి కీలక పాత్రలో నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నట్లు టీజర్ ద్వారా తెలిసిపోతుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని రెయిన్బో సినిమాస్ బ్యానర్ పై ధనలక్ష్మి బాదర్లా నిర్మిస్తున్నారు. వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత జట్టు క్లీన్ స్వీప్ దిశగా ముందుకెళ్తుంది. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి విండీస్ 8 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసి భారత్ కంటే 301 పరుగులు వెనుకబడి ఉంది. ఓవర్ నైట్ స్కోరు 140/4 తో మూడో రోజు ఆట ప్రారంభించిన కరేబియన్ జట్టుకు తొలుత కుల్దీప్ యాదవ్ షాక్ ఇచ్చాడు. తొలి సెషన్లో విండీస్ కోల్పోయిన 4 వికెట్లలో 3ని కుల్దీప్ కైవసం చేసుకున్నాడు. సిరాజ్కు 1 వికెట్ దక్కింది. రెండో రోజు నిప్పులు చెరిగిన రవీంద్ర జడేజా బౌలింగ్ను ఈ రోజు వెస్టిండీస్ బ్యాటర్లు ఆచితూచి ఆడారు. అయితే కుల్దీప్ మాత్రం చకచకా వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటింగ్కు ఆర్డర్ను కుప్పకూల్చాడు. షాయ్ హూప్ 36 వికెట్తో బోనీ కొట్టిన కుల్దీప్ ఆ వెంటనే టెవిక్ ఇమ్రాన్ 21, జస్టిన్ గ్రీవ్స్ 17ను బోల్తా కొట్టించాడు. ఇక వారికన్ 1ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం ఖరీఫ్ పియర్రీ 19, అండర్సన్, ఫిలిప్ 19 క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను 518/5 వద్ద డిక్లేర్ చేసింది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో కొన్ని ప్రాంతాల్లో జనాభా మార్పులకు చొరబాట్లే కారణమన్న అమిత్ షా. కొన్ని పార్టీలు చొరబాటుదారులకు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని ఆరోపణ. రాజస్థానీ దీపావళి మిలన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేఖా గుప్తా. గ్రీన్ క్రాకర్ల వాడకాన్ని అనుమతించాలని కోర్టును విజ్ఞప్తి చేసినట్లు వెల్లడి. ఇందిరాగాంధీ చేసిన పొరపాటు అదే. ఆపరేషన్ బ్లూ స్టార్ పై చిదంబరం సంచలన వ్యాఖ్యలు. రాహుల్ కు పట్టిన గతే తేజస్వికి కూడా పడుతుంది. తేజస్వి ఓటమి ఖాయమన్న ప్రశాంత్ కిషోర్. వి హబ్, ఏఐ హబ్, టీ స్క్వేర్ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్ష. టీ స్క్వేర్ ను అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఆకర్షించే ఐకానిక్ బిల్డింగ్ లా నిర్మించాలని ఆదేశం. విశాఖకు మరో ప్రతిష్టాత్మక సంస్థ రాక. మంత్రి లోకేష్ చేతుల మీదుగా శంకుస్థాపన. కోయంబత్తూరులో ఎఫ్ఎంఏ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన కేటీఆర్. అవకాశాల కోసం ఎదురు చూడకుండా మీరే సృష్టించుకోవాలని యువతకు పిలుపు. ఏపీ నకిలీ మద్యం కేసులో వాస్తవాలను, కమిషన్లను సిబిఐ బయటకు తీయాలి. మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్. నూట 6 సార్లు సవరించిన రాజ్యాంగం పవిత్ర గ్రంథమిలా అవుతుంది అంటూ నిలదీసిన మాజీ సిబిఐ చీఫ్. హిందువులపై రాజ్యాంగపరంగా వివక్ష ఉందని ఆరోపణ. అక్రమ సంపాదన కోసం అక్రమ మద్యాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతుంది. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం.
హైప్ పెంచుతున్న మాస్టర్ మహేంద్రన్ వాసుదేవ సుతం టీజర్. వైకుంఠ్ బోన్ డైరెక్టర్ చేస్తున్న సినిమా టీజర్ ను లాంచ్ చేసిన టాలీవుడ్ యాక్టర్ సత్యదేవ్. భారత్ విండీస్ రెండో టెస్ట్ క్లీన్ స్వీప్ దిశగా టీమిండియా. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 8 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసిన వెస్టిండీస్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.